ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్కరసారతో పయనిస్తున్న శ్రీవారి కళ్యాణ రథం. మహానంది పుణ్యక్షేత్రంలో ఘన స్వాగతం. అధునాతన సౌకర్యాలతో భక్తులకు సేవలు. తిరుమలలో ఉచిత వసతి సముదాయాలు. పాపనాశిని క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతం. మహబూబ్ నగర్ జిల్లాలో నిలవైన అపురూప శివాలయం. ప్రత్యేక కథనం. టీటీడీకి అనుబంధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతి సముదాయాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గురువారం ప్రారంభించారు. కళాశాలకు చేరుకున్న చైర్మన్ కు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారికి, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలకు పూజలు నిర్వహించి నూతన వసతి సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఓం నమో వెంకటేశాయ. చదువు పట్ల ఆదరణ పెరిగిన ఆదరణకు అనుకూలంగా కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి పేరుతో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏ కొరత లేకుండా అడిషనల్ సెక్షన్స్ పెట్టడం కానీ, హాస్టల్ వస్తువులు ఏర్పాటు చేయడం కానీ, ఆ బిడ్డలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది. ఈరోజు 5 కోట్లు ఖర్చు పెట్టి హాస్టల్ చాలా అవసరం, బ్రహ్మాండంగా చేశారు. 40,000 చదరపు అడుగులు కట్టారు, 4 అంతస్తులు కట్టారు, 67 రూమ్స్, 268 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. డైనింగ్ హాల్ ఉంది, ప్రేయర్ హాల్ ఉంది, టీవీ రూమ్ ఉంది, రీడింగ్ రూమ్ ఉంది. అన్ని వస్తువులతో ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ ఏర్పాటు చేసిన ఉచిత యాత్రికుల వసతి సముదాయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. తిరుమలలోని పిఏసి 1, 2, 4లో భక్తుల కోసం టీటీడీ సకల వసతులను ఏర్పాటు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు టీటీడీ కల్పించిన ఉచిత వసతులను చక్కగా వినియోగించుకొని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తజనం వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తుల రాక రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో టీటీడీ యంత్రాంగం అందుకు అనుగుణంగా వసతులను పెంపొందిస్తోంది. తిరుమలకు రోడ్డు, నడక మార్గాలలో వచ్చే సామాన్య భక్తులకు సరైన వసతుల్ని కల్పించాలనే సంకల్పంతో తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇలాంటి యాత్రికుల వసతి సముదాయాలు మొత్తం 4 ఉన్నప్పటికీ వీటిలో 1, 2, 4 వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉండగా 3వ వసతి సముదాయాన్ని బహుళార్థక ప్రయోజనకారిగా వినియోగిస్తున్నారు. వీటిలో పిఏసి 1గా పిలిచే యాత్రి సదన్ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. భక్తులు సేద తీరేందుకు వీలుగా ఈ హాళ్లలో నిరంతరం ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అలాగే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. భక్తులు తమ సామాన్లను భద్రపరుచుకోవడానికి 1456 లాకర్లు ఉన్నాయి. ఇక్కడి వస్తువులను భక్తులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. గదులు దొరకలేదనే బాధ లేకుండా గదుల్లో దొరకని సౌకర్యాలను కూడా టీటీడీ ఈ యాత్రికుల వసతి సముదాయాల్లో ఏర్పాటు చేసింది. ఇక మాధవం వసతి సముదాయం. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉండే ఈ అతిపెద్ద వసతి సముదాయం అధునాతన వసతులతో అలరారుతూ ఉంటుంది. ముందస్తు ప్రణాళికతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ మాధవం వసతి సముదాయం ఓ వరమనే చెప్పాలి. అలాగే సామాన్య భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం సహా అనేక వస్తువులు ఈ వసతి సముదాయంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 11 హాళ్లు ఉన్నాయి. దాదాపు 5,000 మంది భక్తులు ఇక్కడ సేద తీరేందుకు అవకాశం ఉంది. మాధవంలో 3,300 లాకర్లు ఉన్నాయి. వీటిని ఉచితంగా భక్తులకు కేటాయిస్తారు. ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. అలాగే తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. భక్తులు తమ గుర్తింపు కార్డును చూపించడం ద్వారా చాప, దుప్పట్లను పొందవచ్చు. అలాగే మాధవ నిలయంలో నిత్యం పరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తుంది. అలాగే పిఏసి 4గా ప్రసిద్ధి చెందిన పాత అన్నప్రసాద భవనంలో యాత్రికులకు వసతులను పెంపొందించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న పిఏసి 4 భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇక్కడ ప్రత్యేకంగా లాకర్లు లేకపోయినా
సామాన్లు భద్రపరుచుకునే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. ఈ భవనం ఎదురుగానే పాదరక్షలు భద్రపరుచుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సౌకర్యాలు ఎంతో బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఇప్పుడు మాకు లాకర్ ఫెసిలిటీ ఉండేది మాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చింది. వేరే ఎవరో కనుక్కొని మేము లాకర్ ఫెసిలిటీ చూసుకొని వచ్చినాము. చాలా సౌకర్యంగా ఉంది. టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ బాగుంది. ఇక్కడ మళ్ళీ స్నానం చేసేదానికి, మళ్ళీ భోజనం ఫ్రీ ఉంది. వెంటిలేషన్ సిస్టమ్ అంతా బాగుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు, అంతా సూపర్గా ఉంది. చాలా థ్యాంక్ యూ. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ మాకు బాగానే ఉన్నాయి. తెలియని వ్యక్తులు కానీ పెద్దవాళ్ళు ఒకరు వచ్చారని ఎవరు వచ్చారని మా ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి. ఇదే ఫెసిలిటీస్ ఎప్పటికి ఇలానే మెయింటైన్ చేయాలని కోరుచున్నాం. స్టేషన్ కన్పూర్ మాది. మేము తిరుపతికి వచ్చాము. వచ్చినందుకు మాకు అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకేం తెలియకున్నా కూడా ఇక్కడ లాకర్ ఉంది, ఇక్కడ రూమ్ ఉంది, బాత్రూమ్లు అయినా ఫుడ్ అయినా కూడా ప్రతి ఒక్కటి ఎంత నీట్గా ఉన్నాయంటే అది మేము చెప్పలేను తరంగా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. తన పాసుర గానంతో శ్రీరంగనాథుని నాథునిగా చేసుకున్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిగాయి. అమ్మవారిని సకల ఆభరణాలతో చక్కగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఊరేగించారు. తిరువేది విహారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు మంగళహారతులు పట్టారు. పుష్కరాల నేపథ్యంలో కృష్ణవేణికి సారెతో తిరుమల నుంచి బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా వేద పండితులు మహానందీశ్వరునికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, కుంకుమ, గాజులు సమర్పించారు. మహానందీశ్వర ఆలయం తరపున ప్రచార రథానికి మేళ తాళాలతో స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్కు సమీపంలో నెలవైన పాపనాశిని శివాలయం మహిమాన్విత దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర దర్శనం కాశీ క్షేత్ర దర్శనంతో సమానమని పూర్వీకులు చెబుతారు. 1400 సంవత్సరాల ప్రాచీన చరిత్రతో అలరారుతున్న ఈ అపురూప ఆలయ సందర్శనం మీకోసం. భారతదేశంలో ముక్కంటి పరమశివుడు కొలువైన పుణ్య ప్రదేశాలు ఎన్నెన్నో. పరమ పావనమైన నదీ తీరాల్లో వెలసిన బోలాశంకరుడి ఆలయ సందర్శనం సర్వ శుభప్రదమని పెద్దలు చెబుతారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో నెలవైన పాపనాశిని భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నదీ తీరంలో ఉన్న శివాలయం కావడంతో ఎక్కువగా ఈ క్షేత్ర సందర్శనం చేసిన భక్తులు ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం సంప్రదాయం. అంతేకాక కాశీ క్షేత్రంలో తర్పణం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఈ క్షేత్రంలో చేసినా కూడా అంతే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు దర్శించిన అతి పురాతన శివాలయాల్లో ఈ పాపనాశిని కూడా ఒకటి. ఇక్కడ మహాశివుడు లింగాకారంలో సుందర పానవట్టంపై కొలువుతీరి భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. నిత్య అభిషేకాలతో అలరారే ఈ ఆలయంలో శివ పంచాయతన మూర్తులతో పాటు శంకు చక్ర గదాధారి అయిన శ్రీ మహావిష్ణువు రాతి విగ్రహం అపురూపంగా కొలువై భక్తుల పూజలందుకుంటోంది. అడుగడుగున అద్భుత శిల్ప నైపుణ్యంతో విశాల ఆవరణంలో చూడచక్కగా నిర్మితమైన పాపనాశిని క్షేత్రం వినూత్నంగా దర్శనమిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది. ఇక పాపనాశిని ఆలయంలో ఎక్కడా గోపురాలు కనిపించకపోవడం విశేషం. అంతేకాక గుహాకారంలో నెలవైన ఉపాలయాలు, ప్రధాన గర్భాలయ నిర్మాణం ఎంతో నేర్పుతో కూడుకున్నదిగా అర్థమవుతోంది. నలు చెదరపు పెద్ద పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి చేర్చారా అన్నట్లుండే పాపనాశిని నిర్మాణ చాతుర్యం అటు భక్తులను ఇటు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే ఈ క్షేత్రంలోని మర్రి చెట్టు ఊడలు భూమిలోకి దిగవని, ఇంకా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో వానరాలు సంతరించకపోవడం పాపనాశిని దేవస్థానం స్థల మహిమని స్థానికులు విశ్వసిస్తారు. అల్లంత దూరం నుంచే భక్తులకు రమణీయ దృశ్య కావ్యంలా గోచరిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పంచే పాపనాశిని క్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం.
4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 5వ తేదీ శుక్రవారం 677 టికెట్లు, ఆగస్టు 6వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 7వ తేదీ ఆదివారం 1697, ఆగస్టు 8వ తేదీ సోమవారం 6014, ఆగస్టు 9వ తేదీ మంగళవారం 9259, ఆగస్టు 10వ తేదీ బుధవారం 9434, ఆగస్టు 11వ తేదీ గురువారం 9291, ఆగస్టు 12వ తేదీ శుక్రవారం 1836 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాల్లో దేవదేవులకు వివిధ సేవలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజలు జంట నగర వాసులకు అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలను చూద్దాం. సర్వ అరిష్టాలను హరించి సకల శుభాలను కలిగించే మహామహిమాన్వితమైన సుదర్శన హోమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో వేదోక్తంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో నిర్వహించే యాగాలు, యజ్ఞాలకు విశేష ఫలితం ఉంటుందని ఆర్యుక్తి. ఈ సందర్భంగా సమస్త దోషాలు తొలగిపోవాలని కోరుతూ వేద పండితులు, ఆగమ పండితులు ఈ క్రతువులో పాల్గొన్నారు. సనాతన భారతీయ ధర్మంలో గురు పూజ ఎంతో విశిష్టమైంది. బేగంపేటలోని శ్రీ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గురుపాదుకా పూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. సాక్షాత్తు కైలాసగిరుల్ని తలపించే విధంగా తీర్చిదిద్దిన మందిరంలో కొలువైన ధ్యానముద్రలోని శివుడు, ఎదురుగా స్వామినే చూస్తున్న నంది భక్తుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భజనలను రాగయుక్తంగా ఆలపించారు. విఘ్నాలను హరించే విఘ్నాధిపతి, శక్తిని ప్రసాదించే శక్తి గణపతిగా రామ్కోటిలో కొలువుతీరి ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే ఈ స్వామిని కొలిచేందుకు భక్తజన సందోహం ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. కనులారా స్వామిని దర్శించి ధన్యులయ్యారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు వేడుకగా జరిగాయి. శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణమాసాన స్వామివారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు కనులారా తిలకించారు. ఓవైపు గోదావరి అంత్య పుష్కరాలు, మరోవైపు శ్రావణమాసం కావడంతో భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పునీతులయ్యారు.
ఇక మెదక్ జిల్లా నాచారంగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమశివునికి రుద్రాక్ష పూజలు చేశారు. శివాష్టకాల సహితంగా స్వామివారికి పంచముఖ రుద్రాక్ష మాలలతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు శంకరుని సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రం గోదావరి పుష్కర భక్తులతో కళకళలాడుతోంది. పావన గోదావరి తీరంలో అంత్య పుష్కరాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రావణ మాసం గోదావరి నది అంత్య పుష్కరాలను పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య తండ్రి దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు బారులు తీరి రాములూరి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ లక్ష్మీదేవి దేవాలయంలో శ్రావణమాస పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని శ్రీ కొల్హాపురి మహాలక్ష్మిగా అలంకరించి అష్టోత్తర పుష్పార్చన కుంకుమార్చనను భక్తిగా జరిపారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నంలోని మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సురభి నాటక మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన మహాభారత పద్య నాటకం ఆహూతులను ఆదరించింది. శ్రీకృష్ణుడి లీలా విన్యాసాలు, ఘటోత్కచుడి వీరోచిత పోరాటం, శశిరేఖ అభిమన్యుడి పరిణయం తదితర అంశాలను నాటక కళాకారులు ఆసక్తికరంగా ప్రదర్శించి వీక్షకులకు మనోల్లాసాన్ని కలిగించారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే సేవల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు హోమాలు నిర్వహించి పూర్ణాహుతి అర్పించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు పవిత్రాలను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. నవగ్రహ హోమాలు, నక్షత్ర జప హోమాలు చేశారు. ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. సత్యదేవుని ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థాన అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను అలరించాయి. చిత్తూరులో శ్రీ గుండాలమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశాక అమ్మవారి ఉత్సవమూర్తిని విద్యుత్ తోరణాలతో అలంకరించిన ప్రభలపై కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. ఇక చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని మయూర వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. బెంగళూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై ఉత్సవాలను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం హోమాది కార్యక్రమాలతో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. బళ్ళారిలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణ చేసి త్రికాల అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమార్చనలతో దుర్గమ్మను సేవించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని
కొత్తకోడి శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు విశేషంగా ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో 14వ నమో వెంకటేశాయ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. 7 కోట్ల గోవింద జపనామ స్మరణతో సాగే ఈ రథం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆగస్టు 24వ తేదీకి తిరుపతి చేరుకుంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులు రథానికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో నాద నీరాజన వేదికపై గురువారం సాయంత్రం చెన్నైకి చెందిన డాక్టర్ మహానది శోభన విఘ్నేష్ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 113 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. Thank you.